హాయ్ అండి. ఇగోండి కొత్త మొక్కలు వచ్చినాయి చూసారా, డిజైన్ మొక్కలు, బంతి మొక్కలు, చిట్టి గులాబీలు, అలాగే ఇగో రకరకాల మొక్కలు తీసుకున్నామండి. ఈరోజు తీసుకున్నాం. ఇది స్ట్రాబెర్రీ మొక్క అండి. స్ట్రాబెర్రీ ఇది ఒక రకం గుత్తులు గుత్తులా ఎడుతుంది, తెల్లది డిజైన్ మొక్కలు. ఇది అండి దాన్ని ఏమంటారు, రోజ్మేరీ మొక్క. ఎంత సువాసనోనండి, చాలా బాగుంటుంది. ఇది నీళ్ళు వేసుకుని మరిగించుకుని తలకది పెట్టుకోవచ్చు, మొహానికి రాసుకోవచ్చు. అలాగే మనం కొబ్బరి నూనెలో కూడా మరిగించుకోవచ్చు. రోజ్మేరీ ఇప్పుడు బోల్డ్ అంత కాస్ట్ కదండి. అది స్ట్రాబెర్రీ. ఇది అంటే స్ట్రాబెర్రీ మాకు ఉండేదండి. నేను విజయవాడ నుంచి ఒక అంటు తెచ్చి పెట్టాను. దాన్ని ఒక 10 అంట్లు చేసాం. ఆ అంట్లన్నీ కొన్ని అమ్మేసాను, కొన్ని ఏమో మాకు కాయలు తెక్కాసేసాయి. అప్పుడు సిటీ కేబుల్ అయ్యి లోకల్ టీవీలు అయ్యి వచ్చి తీసుకున్నాయి, ఎక్కడా కాయవు కదా అనేసి. ఇప్పుడు ఈ ఒక రకం అండి. ఇది చూడండి ఎంత బాగుందో. ఇవి అండి కాయలు ఉన్నాయండి ఈ చెట్టుకి. ఇది మామూలుగా అందానికేనంటండి, కాయలు తినరు. అవి ఎలా ఉన్నాయంటే నిమ్మకాయలు ఆ టైపులో ఉన్నాయన్నమాట. ఇగో చూసారా, పండినవి కూడా ఉన్నాయి. అలాగే ఇగో ఈ ఒక రకం పువ్వులు. ఇగో ఇవేమో బ్లూ కూడా కాదు, వైలెట్. అవేమో ఇంకొక రకం వైలెట్. బాగున్నాయి కదండి. ఇవన్నీ మామూలుగా మనకు అందానికి పెట్టుకునే మొక్కలేనండి. గోడ మీద బాగుంటాయి కదా అని బాబా గోడ మీద పెడతాను. కానీ ఇది గోల్డెన్ ఇదంట. మాకు మనీ ప్లాంట్ ఉన్నది, అది లోపల పక్కన పెట్టను. కానీ ఇది గోల్డెన్ అండి అని అందంగా ఉంటుంది ఆకు అనేది ఇచ్చాడు. ఈ మొక్కలతో గడిపితే ఆనందమే వేరండి కదండి. ఈ చెంగల్వ పూలు మట్టుకు తెగిడుతాయండి. ఇప్పుడు సీజన్ వస్తుంది, బాగా ఇడుతాయి. చెంగల్వ పూలు అంటారు వీటిని. ఇగో తామర ఎన్ని ఆకులు వేసేసింది చూసారా. ఈ తామరలోనేమో ఎర్ర కలవ వచ్చేసింది. ఇది పింక్ ఉంది కదండి, పింక్ మొక్క తీసి ఇందులో పెట్టింది. ఇదిగో మొగ్గ వచ్చేసింది చూసారా. అదిగో తొందరగా ఎర్లీగా వచ్చేస్తుందండి. ఇదండి పింక్. 10 సంవత్సరాలు అయిందండి టబ్బలో పెట్టి. అలాగే ఉంది, ఎప్పుడు పోస్తూనే ఉంటుంది ఇది.